ఏదంటే ఒక విశ్వ సాహిత్య భాండాగారం మీద మన పక్క నుంచి అదృశ్యమైంది అన్నటువంటి ఒక భావన నాకు ఆయనతో చాలా విస్తృతమైన పరిచయంగా ఉంది. చివరి సంవత్సరాల్లో ఈ 2-3 ఏళ్ళలో కావలేదు, మధ్యలో కొన్ని కలిసి పోజేసేవాడు హఠాత్తుగా. కానీ ఆయన పుస్తకాల గురించి ఆయన గురించి మా లక్ష్మణ్ ద్వారా అవి కంటిన్యూ ఉంది. ఆయన 8 సంవత్సరాల ఆవిష్కరణ సభలో నేను మొదట కలుసుకున్నాను. అప్పుడు ఆ ఫోటో కూడా తీసిచ్చాడు, ఆయన పక్కనే ఉంటుంది. ఆయన తలుచుకున్నప్పటి నుంచి నాకు చొరవరం సుధాకర్ రెడ్డి గారు, వరవరావు గారు గుర్తు వస్తున్నారు. అదే ఆ సంపుటాల సభలో వాళ్ళిద్దరు కూడా పాల్గొన్నారు. వాళ్ళిద్దరు పుస్తకాల ఆవిష్కరణ చేయడమే కాకుండా పాత్ర సామర్థ్యాలతో తమకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘంలో కానీ ఇతరత్ర కానీ ఆయన యొక్క విస్తృతమైన సున్నితమైన వ్యక్తిత్వాన్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. లేదు, వరవరావు గారు కూడా మనం కలుసుకోలేని ఈ నిర్బంధంలో ఉన్నారు. ఇంతమందితో ఇంత విస్తారమైన అగాధము జలనిధిలో ఉంట అగాధమైన పాండిత్యం ఉన్నప్పటికీ కూడా, అంటే అప్పటి నుంచి తెలిసినప్పటికీ కూడా ఎప్పుడు ఆయన మనుషుల గురించి మాట్లాడడం నేను పెద్దగా తెలియదు. మనుషుల గురించి మంచి మాట్లాడటమే తప్ప ఒక్క వివాదాస్పదమైన విషయం కానీ, ఒక్క ప్రతికూలమైనటువంటి వ్యాఖ్య అవగాహన లేదంటే అపారమైన అవగాహన అంటే విజ్ఞానము, భావజాలము, సాహిత్యము ఇలాంటి విషయాల మీద ఉన్న ఆసక్తి వ్యక్తిగతమైన వాటి మహా అయితే ఆయన ఒక గుంఫనగా కొంచెం ఒక విధంగా నవ్వేవాడు అనమాట. అందరికీ బాగా తెలుసు. అట్లా కొంచెం నవ్వేలా వదిలేశారు. ఇందాక వారు మిత భాష అని ఆయన అనుకుంటున్నారు. నేను అంత మిత భాషను కాదు, ఎందుకంటే అసలు నా ప్రభుత్వ భాషణం కాబట్టి చాలా గంటల తరబడి ఆయన మాట్లాడేవాడు. మరి ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడేవాడే ప్రసక్తి ఉత్పన్నం కాదు కదా. సో ప్రజాశక్తి బుక్ హౌస్లో మా తాడి ప్రకాష్ చాలా రాస్తుంటారు కదా, ఎక్కడ ఈ పేర్లు పెద్దగా కనపడవు. మోహన్ దగ్గర నుంచి, వేణుగోపాల్ దగ్గర నుంచి, హరి పురుషోత్తమరావు గారి దగ్గర నుంచి, చేయగా ఒకరు కాదు, ఇదో పెద్ద పరంపర. చాలా గొప్ప కాలం అది. వసంత గారి గురించి నేను తప్పకుండా చెప్తాం అనుకున్నాను. సింబాలిక్, ఆమె ఆర్ట్ మానవ చరిత్రకి సింబాలిక్ అది. ఎండుటాకులు కూడా ఊరికినే పోవు. ఎండుటాకులు కూడా కళాత్మకమైనటువంటి సందేశాన్ని, సంకేతాన్ని ఇస్తాయి అని చెప్పినటువంటి కళ అది. పాఠశాల నన్ను అడిగారు, మా ఆవిడ ఇలా ఆర్ట్ వేస్తూ ఉంటుంది, ఏమైనా చేయొచ్చు అంటే, వాటిని తప్పకుండా మనం కవర్ మీద వేయచ్చు, ముఖ చిత్రంగా కూడా మేము ప్రస్థానం పద్ధతికి 2-3 సార్లు వేసాం. అంటే అదే సింబాలిక్ అనమాట. అంటే వ్యర్థమైంది, ముగిసిపోయేటన్నది ఏమీ లేదని. పార్థసారథి అనే పేరు పౌరాణికంగా తీసుకుంటే ఆయన పార్థసారథి గారు ముక్తవనం, పార్థసారథి గారు ముక్త వనమే కాదు, ముక్త సరము, ముక్త స్వరము పార్థసారథి గారు. ఆయన పార్థసారథి మాత్రమే కాదు, అర్థవారధి అని కూడా చెప్పొచ్చు. రకరకాలైనటువంటి దేశాల సాహిత్యాలు, భావజాలాలు వీటన్నింటినీ అర్థవంతంగా తెలుగువాడికి అందించినటువంటి ఒక మహా వ్యక్తి. భగత్ సింగ్ ఒకసారి బిపించండి చెప్పారు, భగత్ సింగ్ని కలుసుకోవాలంటే భయం వేస్తుంది, ఈ జేబులోంచి ఒక పుస్తకం తీస్తాడు, ఆ జేబులోంచి ఒక పుస్తకం తీస్తాడు అని చాలా మంది కుర్రాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడు కాదంట. పాఠశాల కూడా అంతే. ఇప్పుడు శ్రీశ్రీ ఆనందం చదివామనుకోండి, ఆల్బర్ట్ సింక్లర్ కూడా వాక్యం రాసి శ్రీశ్రీ వదిలేస్తాడు. మన చలసాని గారు దానికి కింద ఫుట్ నోట్స్ ఏదో కష్టపడతారు. పార్థసారథి గారు అలా కాదు, ఆల్బర్ట్ సింక్లర్ తెలుసా అంటాడు. ఇక నేను కొన్నాళ్ళగా ఎందుకు సార్ మాకు పదిలు పెడతాను, అదేదో మీరే చెప్పండి, ఆయన ఏం రాశాడో అది మనకు ఎలా వర్తిస్తుందో ఒకసారి చెప్తా అయిపోతుంది కదా అని. ఏదైనా సంచిపోయాలంటే పలానది రాయమని అనడం కాదు. నేను స్వేచ్ఛ మీద వేస్తున్నాము, దాని మీద ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు రాసి పంపించండి అంటే క్లుప్తంగా, కానీ అల్పాక్షరాల్లో అనర్థ అధిక అర్థం అన్ని విధాలుగా పంపించేవాడు. కాబట్టి పార్థసారథి గారి జీవితము, కృషి ఇందులో పెద్ద భాగంలో పాలు పంచుకున్న మిత్రుడు రాముకి బాధ్యత ఇంకా చాలా మంది చెప్పినట్టుగా అందరికీ కూడా ఇంట్లో సంబంధం ఉంది, కానీ కొంచెం ఎక్కువ సంబంధం ఉంది. నరహంతలు ధరాధిపతులైన సీరియల్, అది కూడా శ్రీశ్రీ వాక్యం.
అంటే బరీ మై హార్ట్ ఆర్ ది wounded knee అంటే దాని అర్థం దానికి కూడా ఎవరో ఒక ఆయన చెప్తే ఆయన ఏమన్నారో ఆయన చెప్తుంటాడు సరదాగా. కాబట్టి అర్థవంతుడైన మానవ సమూర్తి అయిన నిరాడంబరంగా నిబద్ధంగా ఆయన శూన్య నవలను ఆవిష్కరించిన గుర్తు. శూన్య నవలలో ఆయన బ్యాంక్ ఉద్యోగులు ఆనాటి మధ్యతరగతి మనస్తత్వాలు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం కోసం చదవడం నాకు జీవితం అంతా పెద్ద అవగాహన ఇచ్చింది. సుధాకర్ రెడ్డి గారు కూడా పక్కనే ఉండేవారు నాకు, సుబ్రహ్మణ్యం గారు. సో మనుషులు ఎలా ఉంటారు, తమ అస్తిత్వం కోసం ఎన్ని విధాల పెరుగులు చెప్పండి. వీటన్నిటి మధ్యలో ఆయన చాలా గొప్ప కృషి. చాలా సరే ప్రజాసాహిత్య విశాలాంధ్ర లేదా జన సాహిత్య లేదా అరుణతార ప్రచురించినందుకు ఎవరైనా చదవకపోతే దానికి ఈ సంస్థలు చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఇవైతే ఆయన పట్ల గౌరవంతో, అంశాల పట్ల గౌరవంతో ప్రచురించాయి. భవిష్యత్తులో వాటిని అలాగే ఇవన్నీ చదవలేదు. విప్లవాలు ఆయన చాలా రాశారు. నాకు తెలిసి మేడం గారి విప్లవాలు కూడా సమస్య వచ్చాయి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే వారు స్పందిస్తునేవారు. చివరిదాకా ఇలా కృషి ఇప్పుడు కూడా వారి పుస్తకాలకు ఆనందం దాకా మన దగ్గర ప్రచురణ దశలో కూడా ఉన్నాయి. నిజంగా ఇంత విస్తృతంగా తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం ఇవన్నీ రావటం వల్ల సాహిత్యం సుసంపన్నం అయింది అనుకుంటే ఆ పని నిరాడంబరంగా నిస్వార్థం. వీటి వల్ల ఇంకేమీ వేరే ప్రయోజనం కలిగింది కూడా ఏం లేదు. ఇంత నిస్వార్థంగా విశ్వరూపం అంటే మన పాఠశాలకు విశ్వరూపం ఉంటుంది, మన పాఠశాలకు విశ్వ సాహిత్య రూపం. ఆయనకు మా సాహిత్య సేవం తరఫున, ప్రజాశక్తి సంస్థల తరఫున, మా నవతెలంగాణ అన్నిటి తరఫున వివరాలు అర్పిస్తూ ఒక మంచి మిత్రునికి తలుచుకుంటున్నాను. నమస్కారం.